నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నాతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మెయింటెనెన్స్ కేసులు మనం చూస్తూ ఉంటాం. భరణం అయితే భర్త భార్యకి అంటే విడిపోయిన సందర్భంగా ఆమె బతుకు తెరువు కోసం భరణం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నెల నెల ఇస్తారు, లేదంటే పూర్తిగా జీవితకాలం వన్ టైం సెటిల్మెంట్ అంటారు కదా, పర్మనెంట్ అలిమోనీ, అది కూడా ఇచ్చినటువంటి శాశ్వత భరణం ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇక్కడ కోడలు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే రివర్స్లో అత్తమామలకు కూడా కోడలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? అలాంటి కేసులు కూడా ఉన్నాయా? ఇప్పుడు మీరు అడుగుతున్న దానికి రీసెంట్గా అలహాబాద్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. లాస్ట్ మార్చ్ 25, 2026. ఓకే, దాంట్లో మోర్ పర్టికులర్లీ ఏం చెప్తున్నారంటే, కోడలుని మెయింటెనెన్స్ అడుగుతుంటారు. మెయింటెనెన్స్ అడిగినప్పుడు వాళ్ళ యొక్క కొడుకు సంపాదించి కోడల్ని బాగా చూసుకున్నాడు, అండ్ తల్లిదండ్రి ఆస్తులన్నీ కూడా కొడుకుకి ఇచ్చినాడు. కొడుకుకి ఇచ్చిన తర్వాత కొడుకు ఆస్తులు భార్యకి ట్రాన్స్ఫర్ అయినాయి. అట్ ది సేమ్ టైం కొడుకు ఉద్యోగం కూడా భార్యకు వచ్చింది. వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే వల్లి గారు, ఇమోషనల్ అటాచ్మెంట్స్ వేరు, చట్టం వేరు. నా కొడుకు సంపాదన నా కోడలు తింటా ఉంది, సో కాబట్టి నా కోడలు నన్ను మెయింటైన్ చేయాలని అత్తమామ అనుకుంటారు. కానీ ఇక్కడ కోడలకు లీగల్ ఆబ్లిగేషన్ ఉన్నదా లేదన్నది మెయిన్ స్టాట్యూట్. దాంట్లో ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో 144 సెక్షన్లో కోడల్ని మెయింటెనెన్స్ అడిగే రైటు అత్తమామకు ఉన్నదా అంటే, అలహాబాదు కోర్టు ఆ ఒక్క జడ్జిమెంట్ను, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కొట్టేసేసి కోడలికి ఎటువంటి ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ ఉండదు, అత్తమామను చూసుకునే బాధ్యత కోడలికి ఉండదు అని చెప్పేసి బ్లంట్గా ఒక జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. లీగల్ ఆబ్లిగేషన్స్ వేరైతాయి, లీగల్ ఆబ్లిగేషన్స్ వేరైతాయి. ఇన్ దిస్ మోర్ పర్టికులర్ కేసులో నీకు ఎటువంటి మెయింటెనెన్స్ ఇవ్వము అని చెప్పేసి, ఇవ్వడానికి వీలు లేదని చెప్పంటారు. అంటే ఈ అమ్మాయి కొడుకు ఉద్యోగం పొందినప్పటికీ, కొడుకు నుంచి తను ప్రాపర్గా అన్ని బెనిఫిట్స్ పొందినప్పటికీ వేరే అత్తమామకి ఇచ్చే కాడికి వచ్చిన తర్వాత అత్తమామ మెయింటెనెన్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తా ఉన్నది కోర్టు. కానీ ఒకవేళ ఈ కోడలు గనక అత్తమామ నుంచి బెనిఫిట్స్ పొందున్నా, అత్తమామ నుంచి ఆస్తులు ట్రాన్స్ఫర్ అయి ఉన్నా, అత్తమామ ప్రాపర్టీ తనకేమన్నా గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే బై వే ఆఫ్ ఎనీ అదర్ బెనిఫిట్స్ ద్వారా కనుక ఒకవేళ ఇచ్చుంటే, వీళ్ళు ఒక మెయింటెనెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత, ఆ లీగల్ ఆబ్లిగేషన్ కోడల మీద ఉండేది. కానీ మోర్ పర్టికులర్గా కొడుకు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన భర్త నుంచి వచ్చిన ఉద్యోగము కంపెన్సేటెడ్ గ్రౌండ్స్లో తను ఉద్యోగం చేస్తుంది, తను పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయినందుకు నా కొడుకు ఉద్యోగం ఆమెకు వచ్చింది కదా, సో కాబట్టి మా ఇద్దరిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఆమెకున్నది, నన్ను మెయింటైన్ చేయండి అంటే మాత్రం చెల్లదని చెప్పి కోర్టు చెప్తా ఉంది. దీని ఒక ఉద్దేశం, ఈ యొక్క జడ్జిమెంట్ ఒక క్రక్స్ ఆఫ్ ద స్టోరీ అది. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.